చపాతీ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదండి. ఒక్కోసారి అమీబా షేప్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి, చూసుకోవాలి. చికెన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకో సైడ్ అయితే చూస్తున్నా కదా, సంగటి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక చపాతీ అయితే దుత్తా అన్నాను. చికెన్ దాదాపు అయిపోయినట్టే. మా అమ్మ వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి నేను చికెన్ కర్రీ రెడీ చేసేసానండి. అలానే పూరీకి దుద్దుతూ ఉన్నాను అనమాట. ఇంకా మధ్యలో అయితే వచ్చేసారండి. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా చేనంతా తిరిగి వచ్చింటారు కదా బయట అంతా అని చెప్పేసి ఇక్కడ దిష్టి అయితే మస్తానంటే నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా దుద్దల్లమ్మా, ఇంకా దుద్దల్లా చూసా, హితమ్మ నాకు హెల్ప్ చేస్తుంది వస్తానంటే. అందుకే అంటారు ఇంటికి ఒక ఆడబిడ్డన్నా ఉండాలా అనేసి. చూడు వస్తానట్లే నాకు హెల్ప్ చేస్తుంది. ఆడబిడ్డ ఉంటే అమ్మకి హెల్ప్, మగబిడ్డ ఉంటే నాన్నకి హెల్ప్. చూసారు కదా, వచ్చి రాగానే హితమ్మ అలానే మా అమ్మ ఇద్దరు వంటకైతే దిగేశారండి. ఇంక ఇలా మేము చికెన్ కర్రీ అండ్ పూరీతో డిన్నర్ అయితే కంప్లీట్ చేసాం. మీరేం చేశారనేది కామెంట్ చేయండి.